ఇండియన్ ఆర్మీ లడాక్ నుండి అండమాన్ నికోబార్ ఐలాండ్ వరకు నిర్వహిస్తున్న సైకిల్ ర్యాలీకి సంబంధించిన సమావేశం మాచర్ల కేసీపీ కిడ్స్ పాఠశాలలో జరిగింది. అనంతరం కిడ్స్ పాఠశాల నుండి కారంపూడి మీదుగా వినుకొండ వెళ్లే సైకిల్ ర్యాలీలో మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి తనయుడు జూలకంటి గౌతమ్ రెడ్డి సైకిల్ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ, మనం ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే బోర్డర్లో మన కోసం కష్టపడుతున్న ఆర్మీ ఉన్నారనే నమ్మకమని అన్నారు. వారు మాచర్ల రావడం ఆనందంగా ఉందని, వారికి ఒకరోజు సహకారం అందించే అవకాశం రావడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు దుర్గారావు, బండ్ల శ్రీను, ఓర్సు క్రాంతికుమార్, మోబిన్, బాబుఖాన్ పాల్గొన్నారు. So, gentlemen, our expedition started from Siachen Glacier on 31st of July. This expedition is 5,500 kilometers long. Will conclude at India's southernmost tip, which is Indira Point. Till now, we have cycled about 3,000 kilometers and we are headed to Chennai from here. I am leading an expert team of not only soldiers who are par excellence at their craft, but also they are, like, some of them are expert mountaineers, some are divers, some are national level athletes, boxers, and calisthenics experts. With a robust physical background, they were able to complete this till now with utmost ease, and I expect the same performance from them going ahead. In the same breath, I would also like to thank the good people of this town, Macharla, for giving us such a warm reception. I extend my gratitude to the Reddy family. Mr. Brahmanand Reddy has not been able to meet us, but we know he sent his son, Mr. Gautama, is there with us, and the students of the school, the administration of the school, for organizing this warm reception and warm send-off for us. I assure you, we will take very fond memories of this town from here, and the generosity that you have displayed here speaks volumes about the generosity of the state Andhra. And for all this form, we'll ever be grateful. Jai Hind, Jai Bharat. Thank you everybody, thank you. గౌతమ్ స్టార్ట్. సో మనము మన ఇంట్లో మనం ఇక్కడ ప్రశాంతంగా మన ఊర్లో కానీ ఎక్కడైనా మనం ప్రశాంతంగా తిరగలుగుతున్నామంటే మనకు ఒక నమ్మకం, ఎవరిస్తున్నారన్న నమ్మకం. బోర్డర్లో మన కోసం కష్టపడుతున్న ఈ ఆర్మీ వాళ్ళు అక్కడ ఉండబట్టి మనం హ్యాపీగా ఉండగలుగుతున్నాం. సో అట్లాంటి వాళ్ళు నార్త్ నుంచి, కాశ్మీర్ దగ్గర నుంచి, సియాచిన్ గ్లేషియర్ దగ్గర నుంచి, అండమాన్ నికోబార్లో ఉన్న లోయెస్ట్ పాయింట్ ఇందిరా పాయింట్ దాకా వాళ్ళు సైకిల్ మీద వెళ్తున్నారు. సో ఆన్ ద వే వాళ్ళు మన కాన్స్టిట్యున్సీకి రావడం మనకు చాలా ఆనందంగా ఉంది. సో వాళ్ళకి మనం ఒకరోజు హాస్పిటాలిటీ ఇచ్చాము, వాళ్ళని హ్యాపీగా సాగనంపాము. సో ఈ అవకాశం దొరికినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం.